హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే మనం డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అనేది కుక్ చేసుకోవడం నేర్చుకుందాం. ఇదైతే చాలా జ్యూసీగా ఉంటుంది, ముక్క చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా మనకి స్పైస్ ఎక్కువైనట్టు కూడా అనిపించదు, తక్కువైనట్టు కూడా అనిపించదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ప్రాసెస్లో కానీ మీరు చేసినట్లయితే. సో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక అరకిలో చికెన్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ముక్క అనేది టెండర్గా జ్యూసీగా తయారవుతుంది. ఈలోపు మనం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. నేనైతే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా స్లైస్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్లైసర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కట్ చేసేస్తున్నాను. బాగా మ్యాష్ చేసినట్లయితే ఇలాగ పొరలు పొరలుగా వస్తాయి. వీటిని కొంచెం తక్కువ ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేది తక్కువ హీట్ ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. తక్కువ హీట్ ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా కలర్ చేంజ్ అవ్వవన్నమాట. అంటే కుక్ బాగా ఫ్రై అవ్వకముందు కలర్ చేంజ్ అయిపోకుండా ఇలా తక్కువ హీట్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో లేత బంగారు రంగు వచ్చినప్పుడే తీసి పెట్టేసుకోవాలి పక్కనే. ఎందుకంటే ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై అయిపోయిన తర్వాత బయటికి తీసాక ఇంకా కలర్ వస్తుంది అనమాట. అప్పుడు మాడిపోయినట్టు వచ్చేస్తాయి. సో అదంతా లేకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తర్వాత తీసేసారంటే కలర్ అనేది బాగానే ఉంటుంది. సో ఇలా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మసాలా ప్రాసెస్లోకి వెళ్దాము. ఇందులో ఏంటంటే ఒక చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ పువ్వు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకోండి. సో ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకోవాలి. చికెన్లోనే కొంచెం ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకా 1 స్పూన్ వరకు గరం మసాలా అండ్ 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి అండ్ అలాగే చికెన్ నీసు వాసన కూడా బ్యాలెన్స్ అవ్వడానికి నేను ఒక ఫుల్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చేసేది 1/2 కేజీ చికెన్తో కాబట్టి నేనైతే ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. మీరు 1 కేజీతో చేసినట్లయితే ఒక 2 లెమన్స్ వరకు స్క్వీజ్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఏమీ కూడా చేంజ్ కాదు, ఇంకా నీసు వాసన అది పోయి చికెన్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక్కొక్క ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇవన్నీ ముక్కలకు బాగా పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. సో ముక్కలకి ఎలా పట్టాలంటే ఇంకా పెరుగు అది యాడ్ చేయకముందే ఇలాగా కొంచెం మసాజ్ లాగా మొత్తం ముక్కలకన్నీ బాగా పట్టించాలి. సో ఈ ముక్కల్లోకి బాగా అబ్జర్వ్ చేసుకొని పీస్ అనేది జ్యూసీగా టెండర్గా ఉంటుంది అనమాట మనం బిర్యానీ తినేటప్పుడు. సో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం బాగా పట్టేటట్టు. సో కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ అని ఫ్రై చేసాం కదా, సో కొంచెం వేడున్న ఆయిల్ని ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం కూడా యాడ్ చేయండి. ఒక 15 or 12 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసుకోండి. లేకపోతే కప్స్ వైజ్గా చెప్పాలంటే ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇదంతా ముక్కలకి బాగా పట్టేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. మ్యారినేషన్కి ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు ఫ్రైడ్ ఆనియన్ ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మెయిన్ టేస్ట్ మన దమ్ బిర్యానీకి. అలాగే ఇందులో ఒక 3 చిల్లీస్ని సన్నగా చీల్చి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మొత్తం దగ్గరికి అదిమి పెట్టేసి ఆ కార్నర్స్ కూడా మొత్తం ఊర్చేయాలి. ఎందుకంటే కార్నర్స్ అనేవి మనం దమ్ చేసినప్పుడు మాడిపోతాయి కాబట్టి. సో కార్నర్స్ అనేవి కూడా మొత్తం ఊడ్చేసుకొని మొత్తం అదిమి పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 గంట వరకు మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఉండాలి.
ఒక గంట వరకు చేయడం ఏంటంటే మొత్తం మసాలా అన్నీ పట్టి జ్యూసీగా తయారవుద్ది పీస్. ఈ గంటలోపు నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు రైస్ తీసుకున్నాను. పాత బియ్యం తీసుకోండి, కొంచెం డార్క్గా ఉన్నవి. సో ఈ బియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని ఇవి కూడా ఒక 1 hour వరకు నానాలన్నమాట. సో ఈ 1 hour వరకు నానబెట్టేసి సో మ్యారినేషన్ కూడా 1 hour తర్వాత ఇది స్టవ్ మీద పెట్టేసి మొత్తం బాగా దగ్గరికి అయ్యే వరకు ముక్క అనేది ఒక 60% వరకు కుక్ అయ్యే వరకు ఉంచాలి. సో 60% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద. మరి ఎక్కువ కుక్ చేయొద్దు, తక్కువ కుక్ చేయాలి. కుక్ చేసుకొని మీకు టైం అనేది సెట్ అయితే 2 పక్క పక్కన పెట్టేసుకోండి. లేకపోతే ఇది కుక్ చేసిన తర్వాత రైస్ కుక్ చేసినా ప్రాబ్లం లేదు. సో రైస్ కోసం నేనైతే ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా, 2 జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అన్నీ యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చికెన్లో ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సో ఈ ఎసర్లో కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 చిల్లీస్ని కూడా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ అలాగే గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇంకెక్కడ కూడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదు. సో ఎసర్లోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 spoons వరకు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఇదంతా ఎసరు తెరలు కాగే వరకు బాగా మరగపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇందులోనైతే ఆయిల్ అనేది స్కిప్ చేయకండి. నేనైతే ఇక్కడ 2 spoons వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 2 spoons ఆయిల్ ఎందుకంటే రైస్ అనేది సపరేట్గా పొడి పొడిలాడుతూ ఉండడానికి. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కూడా కలిసేలాగా. అండ్ ఇప్పుడైతే ఎసరు బాగా కాగే వరకు ఉంచి ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ రైస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం రైస్ అనేది ఒక 60% వరకు కుక్ అయ్యే వరకు ఉంచాలి. 60% వరకు ఎలా కుక్ అయిందని తెలుసుకోవాలి అంటే సో అలా నాకు తెలిసి ఒక 5 minutesలోనే మనకి 60% వరకు కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పెట్టే ఫ్లేమ్ బట్టి దగ్గరుండి కుక్ చేసుకోవాలి. 60% అంటే మెతుకు పట్టుకున్నామంటే బ్రేక్ అవ్వాలి, లోపల పలుకుతనం అనే ఉండాలి. అలా పలుగ్గా ఉంటేనే 60% వరకు కుక్ అయిందని అర్థం. అంతకన్నా ఎక్కువ కుక్ చేసినా సరే బిర్యానీ అనేది మెత్తబడిపోతుంది. అంతకన్నా తక్కువ కుక్ చేసినా సరే బిర్యానీ అసలు కుక్ అయినట్టు ఉండదు, సరైన కన్సిస్టెన్సీలో ఉండదు. సో ఇలాగ 60% వరకు కుక్ అయిన తర్వాత మాత్రమే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసి పెట్టాం కదా, సో చికెన్ మీద అలా లేయర్స్ లాగా వేసేయడమే. నేనైతే కంప్లీట్గా రైస్ మొత్తాన్ని లేయర్స్లా వేసేసాను. సో ఇలాంటి చిల్లులు గరిటె యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా గంజి అనేది డ్రైన్ అవుట్ అవుతుంది. అండ్ అలాగే ఈజీగా స్ప్రెడ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో మీరు ఎసర్లో వేసిన మసాలా చెక్కలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసేయాలనుకుంటే మీరు ఎసరు కాగేటప్పుడే రైస్ వేసే ముందు అవన్నీ కూడా ఈ స్ట్రైనర్తోనే మీరు తీసేసుకోవచ్చు. సో నేనైతే అలానే ఉంచాను, మసాలా దినుసులు ఇంకా జ్యూస్ అనేది అందులో ఎక్స్ట్రాక్ట్ అవుతుందని చెప్పి. సో రైస్ మొత్తం ఇలా బాయిల్ చేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకా టాపింగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం అన్ని టాపింగ్స్ యాడ్ చేసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా దమ్ముకి అయితే రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే టాపింగ్స్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక గుప్పెడి వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తం బాగా గార్నిష్ చేస్తున్నాను. అన్నీ బాగా ఈ ఫ్రైడ్ ఆనియన్సే మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట దమ్ బిర్యానీకి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇందులోనే నేనైతే ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని అయితే నేను ఒక 3 spoons వరకు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ అనేది డ్రైగా ఉండకుండా మంచి మాయిశ్చర్తో ఉంటుంది ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల. సో మనం ఇక్కడ ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకోలేదు. సో ఇందాక మనం ఆ గంజి అనేది స్ట్రైన్ అవుట్ చేసాం కదా రైస్ని, సో గంజిని ఒక 100 ml వరకు ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ అనేది అడుగు ఫాస్ట్గా మాడిపోకుండా
సో మొత్తం మంచి జ్యూసీగా ఉండాలంటే ఈ గంజి ఇంపార్టెంట్. అండ్ అలాగే పైన కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది దమ్కి బిర్యానీ మసాలా అని చెప్పి. అండ్ అలాగే ఇందు మీద ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ అలాగే గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం దీన్ని అయితే దమ్కి అయితే పెట్టేసుకోవడమే. సో దమ్కి అయితే మీరు ఇంకా సిల్వర్ ఫాయిల్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మైదా పిండిని లిడ్కి దానికి కలిపి పెట్టేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర సిల్వర్ ఫాయిల్ అవైలబుల్గా లేదని చెప్పి నేనైతే టిష్యూ పేపర్స్ యూస్ చేస్తున్నాను. టిష్యూ పేపర్స్ అనేవి మ్యాక్సిమం కవరప్ చేయండి, ఎక్కడ కూడా కొంచెం కూడా వదలకుండా మ్యాక్సిమం కవరప్ చేయండి. ఇక్కడ ఒక నాకు 5 టిష్యూస్ వరకు పడ్డాయి. సో ఈ టిష్యూ పేపర్స్ అనేవి బాగా మొత్తం కవర్ చేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. సో మనం ఇలాంటివి యూస్ చేసినప్పుడు లిడ్కి అనేది ఒక చిన్న హోల్ ఉంటుంది ప్రెషర్ పోవడానికి. సో ఈ హోల్కి అయితే నేను తప్పకుండా మైదా పిండిని అయితే పెడుతున్నాను. సో పిండి అనేది ముద్ద చేసి సో ఆ హోల్ అయితే పూర్తిగా కవర్ చేసేసుకోవాలి. మనకి దమ్ అనేది ఎక్కడి నుంచి పోకూడదు కాబట్టి సో నేను ఇలా కవర్ చేసుకొని గట్టిగా ఉన్న పట్టి లిడ్ని అయితే పెట్టాను. సో స్టవ్ మీద లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు దమ్ చేసుకొని పక్కన ఒక 15 మినిట్స్ వరకు పెట్టేసిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే దమ్ బిర్యానీ అనేది రెడీగా ఉంటుంది. సో మాత్రమే అప్పుడు సర్వ్ చేసుకోవాలి. సో 15 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం దమ్ అనేది కూడా బాగా అవుతుంది. సో ఇప్పుడు సర్వ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిగా అండ్ అలాగే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఎన్నిసార్లు చేసినా మీకు బిర్యానీ అనేది ఇలానే కుదురుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ తర్వాత మొత్తం కూడా సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ డబల్ మసాలా దమ్ బిర్యానీ అనేది రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. అప్పుడైతే నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ వరకు చేరుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.